ఓకే ఇంటర్వెల్ బ్లాగ్ కూడా మంచిగా ఉంది. సినిమా వచ్చేసి 35 ఏళ్ళ సందర్భంగా సినిమా మాత్రం రిలీజ్ చేసారు. జబర్దస్త్ ఉన్న సినిమా. అప్పటి కాలంలో తీసిన సినిమా కానీ 35 ఏళ్ళ కింద తీసిన సినిమా కానీ అప్పటి హైదరాబాద్ సిటీ, అప్పటి రామ్ గోపాల్ వర్మ స్టైలు, అప్పటి నాగార్జున స్టైల్ చూస్తుంటే అమేజింగ్ అన్న. ఇప్పుడు చేసినట్టుగానే ఉన్నది. నాకైతే సినిమా చూస్తుంటే ఇంత బోర్ అనిపించలేదు ఎక్కడ. జబర్దస్త్ ఫైట్స్, ఆ మ్యూజిక్ అప్పట్లోనే ఊపి కొట్టిన మ్యూజిక్ అయితే బాక్స్ బద్దలైపోయినాయి. మ్యూజిక్ అయితే జబర్దస్త్ సినిమా మొత్తం భవానీ శివ మీద నడుస్తుంది. సినిమా మాత్రం హైలైట్ సీన్స్ ఉన్నాయి. సినిమా బ్లాక్ బాస్టర్ మరొకసారి అవుతుంది, పక్కా ఊహించని తీరులో అవుతుంది. జబర్దస్త్ ఉన్నదన్న సినిమా మాత్రం. మ్యూజిక్, పాటలు, ఆటని మాట ఉంది దేనికో చెప్పు గురువా అన్న సినిమాలో మాత్రం లేచి సీట్ల మీద లేచి ఆడిరన్న పబ్లిక్. ఆడియన్స్ ఫుల్ ఎంజాయ్ చేసారు. నాగార్జున ఫ్యాన్స్ కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారి ఫ్యాన్స్ కావచ్చు. మరోసారి సినిమా మాత్రం రిలీజ్ మంచిగా చెక్కి బ్రహ్మాండంగా రిలీజ్ చేసిండు. విజయవంతంగా సక్సెస్ అవుతుంది సినిమా మాత్రము. ఆ ఫైట్స్, ఆ సైకిల్ తొక్కుడు విధానం, ఆ అంబాసిడర్ కార్లు. అప్పట్లో ఆ శివ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పట్లో ఒక వైర్లెస్ రేడియోలు ఉంటుండే భుజాల మీద పెట్టుకొని తిరిగేది. అప్పుడు నేను 8 years ఉండవచ్చు. ఆ శివ సినిమా రిలీజ్ అయినప్పుడు ఏడా చూసినా మేము బాయికాడ ఉంటుండే, ఊర్లలో బాయికాడ ఇల్లు ఉంటుండే. శివ అని అప్పట్లో ఒక రేడియోలు వచ్చేదన్న. ఆ పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చినాయి. 90s 80s అన్నీ గుర్తొచ్చినాయి అన్న. సినిమా మాత్రం బ్లాక్ బాస్టరు. ఏదో పాత సినిమా చూస్తున్న ఫీలింగ్ అస్సలు లేదు. ఎక్కడ ఇంత తగ్గించకుండా రామ్ గోపాల్ వారి స్టైల్లో ఆ సైలెంట్ సీన్స్, ఆ చేజింగ్లు, ఆ ఫైట్స్ అమేజింగ్ అన్న. అప్పట్లో డిస్కో డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అవన్నీ ఉన్నాయి. సాలు శ్రీవారు వేల కాదు అంటూ అమల గారిని ఆకట్టుకొని ఇప్పటికి చాలు శ్రీవారు అనుకుంటేనే వాళ్ళు జంటగా ఉండి